హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మేర్లపాక మురళి గారి శృంగారపురం 1 కిలోమీటర్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. గోపాలకృష్ణ ఫ్రెష్గా తయారై ఇంటి బయటకొచ్చి నిలబడ్డాడు. తెల్లటి లాల్చి జుబ్బా వేసుకున్న అతను మల్లె మొగ్గల మధ్య ఒంటరి మందారపు మొగ్గలా ఉన్నాడు. అతను కదిలిపోతుంటే నరుడు వెనక నుంచి పిలిచాడు, గురుడా, ఈరోజు నేను నీతో పాటు షికారుకు వస్తున్నాను. ఒంటరిగా ఇక్కడ ఏం తోచడం లేదు. సరే, బోరు కొడుతూ ఉందనిపిస్తే కొత్తగా ఏదో కావాలనిపిస్తూ ఉందని అర్థం. నరుడు ఏమీ చెప్పకుండా ముసిముసి నవ్వులు నవ్వుతూ గురువుగారిని వెంబడించాడు. చాలా రోజుల తర్వాత సాయంకాలం పూట అలా బయటపడడం అతనికి చాలా ఆనందంగా ఉంది. గోపాలకృష్ణ రోజు తప్పనిసరిగా సాయంకాలం పూట అలా నడిచి వస్తుంటాడు. ఈ సమయంలో అతడు గురువుగారి బట్టలు ఉతుకుతూనో ఇల్లంతా ఊడుస్తూనో ఉండేవాడు. ఈరోజు అలా హాయిగా తిరిగి రావాలనిపించడంతో బయలుదేరాడు. ఇద్దరు కొండ దిగి పొలాల వెంట సాగిపోతున్నారు. గురుడా, ఏమిటి నరుడా, నాటక ఫక్కీలో అన్నాడు గోపాలకృష్ణ. గురుడా, రోజు సాయంకాలాలు ఇంటికొస్తుంటావు కదా, ఏం కనిపిస్తుందని అని అడిగాడు. రోజు సాయంకాలాలు ఇటువైపు వస్తుంటావు కదా, ఏం కనిపిస్తుందని అని అడిగాడు. ఏమైనా కనిపిస్తుందని ఇటొచ్చానా ఎదురు ప్రశ్నించాడు గోపాలకృష్ణ. కాదనుకో, కానీ ఇలా పొలాల మీద తిరగడం కన్నా ఊర్లో తిరిగితే కాస్త కలరైనా కనిపించేది కదా అని. కలర్ అంటే? ఇది రైల్వే స్టేషన్ భాష. కలర్ అంటే ఆడపిల్లలు. అయితే నీకు ఆడగాలి సోకిందన్నమాట. ఈ ఊరిలో పులిరాజు అనే భూతవైద్యుడు ఉన్నాడు. అతని దగ్గరికెళ్ళు, వదలగొట్టేస్తాడు అని వెనక్కి తిరిగి చూసి నవ్వాడు. మరి సాక్షాత్తు మదన కామరాజు వంశానికి చెందిన ఇంట్లో పనిచేస్తున్న వాడిని, పక్కనే శతసహస్ర వనితా మనోహర మదనకారుడి దేవాలయంలోని దేవుణ్ణి పూజిస్తున్న వాడిని మరి ఆడగాలి సోకకుండా ఉంటుందా? ముఖ్యంగా ఆ దేవాలయంలోకి వెళ్ళే పైటలేని ఆ స్త్రీలను చూస్తుంటే నా సామిరంగా అక్కడ ఆ పద్ధతి పెట్టింది మోహం రగులుకోవడానికి కాదు, మోహం తగ్గడానికి. ఆడపిల్ల టాప్లెస్గా కనిపిస్తే మోహం తగ్గుతుందా? మరి కొంత పెచ్చరిల్లుతుంది. కానీ అందుకేనన్నమాట, సమయం దొరికితే చాలు దేవాలయంలో దూరుతున్నావు. శివశివ, అంత మాట అనుకు. ఏదో కాలక్షేపానికి పంతులతో మాట్లాడదామని వెడుతున్నా. అయితే ఈరోజు అటు పోబుద్ధి కాలేదు. నీతో ఎంచక్కా ఊర్లో చక్కెర్లు కొడదామనుకుంటున్నా. కానీ నువ్వేమో ఇలా పొలాల కల్లే తీసుకొచ్చావు అంటూ నసిగాడు. నేను మాత్రం ఇటే వస్తున్నాను, కాస్తంత చల్లగాలి పీల్చుకుందామని. నీకేం అవసరం లేదు గురుడా. కోరుకున్న పిల్లని కబురంపితే వచ్చి ఒళ్ళో వాలుతుంది. మరి అదంతా మా వంశ మహత్యం. ఏం వంశం గురుడా మీది? గొప్ప సువిశాల సామ్రాజ్యం కన్నా వంశ పారంపర్యంగా ఒక అద్భుతమైన ఆచారం ఇచ్చారు. ఇలాంటి ఛాన్స్ వచ్చిన నీది గురుడా అదృష్టం అంటే. నిజంగా అదృష్టం అంటావా? కానీ నాకు మాత్రం అంటున్న అతనికి చాలా దూరంలో 2 అమ్మాయిలు కనిపించారు. దాంతో వాక్యం పూర్తి చేయకుండా ఎవరై ఉంటారా అన్న ఆలోచనలో పడ్డాడు. కాసేపు ఇద్దరు మౌనంగా నడిచారు. గురుడా, చాలా రోజుల నుంచి నిన్నో ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏమీ అనుకోవు కదా? నిశ్శబ్దాన్ని చీలుస్తూ అడిగాడు నరుడు. ఏమీ అనుకోనులే, అడుగు. ప్రేమంటే ఏమిటి గురుడా? ప్రేమంటేనా? నాకు తెలియదే. ఎందుకంటే ఇంతవరకు ఎవరిని నేను ప్రేమించలేదు గనక. ప్రేమించలేదా? ఇంతమంది అమ్మాయిలతో పరిచయం ఉంది, ఇంతవరకు ఎవరిని ప్రేమించకపోవడం విచిత్రమే. నరుడు ఆశ్చర్యం ప్రకటించాడు. దానికి నేనేం చేయను? ఎవరిని ప్రేమించాలనిపించలేదు. అసలు ప్రేమంటే ఏమిటన్న సందేహం అప్పుడప్పుడు నాకు వస్తూ ఉంటుంది. బహుశా భగవంతుడు ఒక్కో భక్తుడికి ఒక్కో రూపంలో కనిపించినట్టు ప్రేమ కూడా అంతేనేమో. భగవంతుని ఉనికి భక్తుడి మీద ఆధారపడ్డట్టు ప్రేమ ఉనికి ప్రేమికుల్ని బట్టి ఉంటుందేమో. దేవుడు లాగానే ఇది అర్థం కాలేదు గురుడా. కరెక్టే. దేవుడు అర్థం కావాలంటే వయసు ఉడిగిపోవాలి. ప్రేమ అర్థం కావాలంటే వయసు పరిపక్వం చెందాలి. ప్రేమే దేవుడు అంటారు కదా, అలా ఎందుకనంటారు? రెంటికి గల సామీప్యత ఏమిటి గురుడా? ఏమో నరుడా, నాకు తెలియదు. అప్పటికి అమ్మాయిలు మరింత దగ్గరయ్యారు. వాళ్ళిద్దరూ వీళ్ళని చూడడం లేదు. తల ఉంచుకుని ఏదో మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. ముందు నడుస్తున్నది ధాన్య అని గుర్తించాడు గోపాలకృష్ణ. వెనుక వస్తున్నది ఎవరో తెలియలేదు. గురుడా, ఎవరో అమ్మాయిలు ఇటే వస్తున్నారు. నరుడు ఎగ్జైట్మెంట్ నడుచుకుంటూ అడిగాడు.
చూశానులేరా అని. తమాషా ఏమిటంటే వాళ్ళు మనల్ని చూడకుండా మనం నడుస్తున్న పొలం గట్టు మీదకే వచ్చారు. ఈ గట్టు మీద ఇద్దరు దాటుకోవడం కష్టం. ఎవరో ఒకరు పొలంలోకి దిగి ఎదుటి వాళ్లకు దారివ్వాలి. కానీ గట్టు దిగితే బురదలో కాళ్ళు పెట్టాలి. అందువల్ల మనం వెనక్కి మళ్ళీ వాళ్ళకి దారిద్దాం అంటూ అతను వెనక్కి తిరిగాడు. నరుడు వెనక్కి మళ్ళీ ఒక అడుగు ముందుకేశాడు. సరిగ్గా అప్పుడే ధాన్య వాళ్ళని చూసింది. ఆమె గోపాలకృష్ణను ఉద్దేశించి హలో అంటూ గట్టిగా అరిచింది. అతను ఆగి ఆమె వైపు తిరిగి పలకరింపుగా నవ్వి హలో అంటూ కుడి చేయి పైకెత్తి విష్ చేసినట్టు ఊపాడు. మన ఇద్దరం ఒకే గట్టు మీద నడుస్తూ ఎదురుపట్టం ఫ్యాంటాస్టిక్గా ఉంది. నువ్వు చాలా దూరం వచ్చేసావు కాబట్టి నువ్వే వచ్చేయి, మేము వెనక్కి వెళ్తాం అంది ఆమె. ఇక తప్పదని గోపాలకృష్ణ ముందుకు నడిచాడు. నరుడికి అలా పొలాల గట్ల మీద నడిచే అలవాటు లేదు. అందుకే కాలు స్లిప్ అవుతుందేమోనని జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు. గోపాలకృష్ణ వాళ్ళని సమీపించాడు. ఆ సమయంలో వస్తున్నది ఎవరా అని క్యూరియాసిటీ లేకుండా ఆకాశం చూస్తోంది వర్ష. ఆమెకి అతను గోపాలకృష్ణ అని తెలియదు. వస్తున్న వాళ్ళు గట్టు దాటడానికి కొంత సమయం పడుతుంది కనుక వాళ్ళని చూస్తూ నిలబడడం కన్నా అలా ఆకాశం వైపు చూడడం బాగుంటుందన్న ఉద్దేశంతో అలా తలపైకెత్తి ఉండిపోయింది. నీలం ఆకాశం మీద ఎర్రటి షేడ్ని చూస్తూ ఆమె ముగ్ధురాలవుతోంది. ఆ రంగుల మిక్సింగ్కు అబ్బురపడుతూ ఉండగా గోపాలకృష్ణ పూర్తిగా గట్టు దాటి అక్కడికి వచ్చాడు. వాళ్ళు వచ్చేసారనిపించి వర్ష తలదించింది. ఆ క్షణంలో ఆమెను చూసిన గోపాలకృష్ణ ఒక్క క్షణం అలా నిలుచుండిపోయాడు. ఆమెలో ఏదో తెలియని ఆకర్షణకు మంత్రముగ్ధుడై కళ్ళు ఆర్పాలన్న సంగతి కూడా మర్చిపోయాడు. ఏ స్త్రీని చూసినా కలిగిన అదో రకమైన రసస్పందన మొదటిసారిగా కలిగింది అతనిలో. కొత్త అలజడికి లోనయ్యాడు. అంతవరకు ఏ స్త్రీతో పరిచయం లేని అబ్బాయి మనసు పడ్డ అమ్మాయిని తొలిసారిగా క్లోజప్లో చూసినట్టు అతను చూస్తున్నాడు. దీన్ని గమనించిన ధాన్య గోపాలకృష్ణ, ఆమె వర్ష, మన స్కూల్లో టీచర్ అని పరిచయం చేసింది. అతను ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి పడ్డట్టు అటు ఇటు కదిలి నమస్కారం పెట్టాడు. ఆమె కూడా 2 చేతులు జోడించింది. ఇతను గోపాలకృష్ణ, మా ఊరి హీరో ఇతనే. మదన కామరాజు వంశానికి చెందిన ఏకైక పురుషుడు. ధాన్య వర్ష వైపు తిరిగి చెప్పింది. అతను ఎవరో తెలియడంతో కమ్మిట పురుగు మీద పడ్డట్టు ఆమెలో జుగుప్స లాంటి భావం ఏదో కలిగింది. అయితే దానిని ఎక్స్ప్రెస్ చేయకుండా దావరహితంగా చూస్తున్నట్టు ఉండిపోయింది. ధాన్య గోపాలకృష్ణతో అవి ఇవి మాట్లాడి చివరగా మరిక సెలవిప్పించండి మహాశయ, అవతల నా మిత్రురాలు వెళదామన్నట్లు కళ్ళల్లో అర్థిస్తోంది. ఇంతకీ కృష్ణుడి దయ ఈ గోపిక మీద ఎప్పుడో అంటూ చిలిపిగా కన్ను గీటింది. అతను నవ్వుతూ కనుమరుగయ్యే వరకు అతను అక్కడి నుంచి కదలలేకపోయాడు. అటు తరువాత ఇద్దరూ ముందుకు సాగారు. తన గురువుగారు ఏదో ఆలోచనలో ఉన్నారని గ్రహించిన నరుడు మౌనంగా వెంట నడుస్తున్నాడు. కొంతసేపటికి సడన్గా గోపాలకృష్ణ, నరుడా, నువ్వింతకు ముందు ఒక ప్రశ్న వేశావు, దానికి ఇప్పుడు సమాధానం చెప్తున్నాను. ప్రేమకి దేవుడికి సామీప్యత ఏమిటని కదూ నువ్వు అడిగావు? అవును గురుడా, ప్రేమ క్షణంలో కలుగుతుంది. దానిని సాక్షాత్కరించుకోవడానికి కొన్ని ఏళ్ల పాటు తపన పడాలి. అదే దేవుడి విషయంలో అయితే కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేస్తే దేవుడు క్షణం కనిపించి మాయమైపోతాడు. ఇదే దేవుడికి ప్రేమకి ఉన్న సామీప్యత. తేడా కూడా. అంతకుముందు కొన్ని క్షణాల వరకు ప్రేమంటే ఏమిటో చెప్పలేని గురువుగారు అంత సడన్గా సమాధానం ఎలా చెప్పగలిగారో నరుడికి అంతుపట్టలేదు. అయితే తన అనుమానాన్ని అతను వ్యక్తపరచలేదు. ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇది ఫ్రెండ్స్, మేర్లపాక మురళి గారి శృంగారపురం 1 కిలోమీటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.